అన్నమయ్య జిల్లా టీ సుండిపల్లి మండలం అగ్రహారం పెట్రోల్ బంక్ పక్కన ఉన్న కిరాణా షాపులో గడువు ముగిసిన కుర్కురేలు, పాలు, పెరుగు, కూల్ డ్రింక్లు విచ్చలవిడిగా అమ్ముతున్నారని వన్ టీవీలో ప్రసారాలపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి షమీం బాషా స్పందించి తనిఖీలు చేశారు. ఈ సోదాలో గడువు ముగిసిన పాల ప్యాకెట్లు, కుర్కురే ప్యాకెట్లను గుర్తించిన అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం షాప్ యజమానిపై కేసు నమోదు చేశారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ షమీం బాషా, డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్. సూర్య వార్తాపత్రికలో, విశాలాంధ్ర వార్తాపత్రికలో, వన్ టీవీలో వచ్చిన కథనం మేరకు టీ సుండిపల్లిలో కిరాణా షాపులో ఎక్స్పైరీ స్టాక్స్ అమ్ముతున్నారని చెప్పి ఫిర్యాదు వచ్చిందండి, కథనం వచ్చింది. ఆ కథనానికి అనుసారంగా నేను ఈరోజు సుండిపల్లి వచ్చానండి. కొన్ని కిరాణా షాపులు తనిఖీ చేయడం జరిగింది. కొంతమంది దగ్గర వీళ్ళు ప్రెస్ వాళ్ళని ఇండికేట్ చేయడం వల్ల వాళ్ళు అలర్ట్ అయిపోయి అన్నీ క్లీన్ చేసేసి ఉన్నారు. మాకు వచ్చేటప్పటికి ప్రెస్ వాళ్ళు అడ్యుకేట్ చేయడమే మంచి పనే చేశారు. వాళ్ళకి ప్రజలకి అవగాహన ఉండాలి, అమ్మే వాళ్ళకి కూడా ఎక్స్పైరీ స్టాక్ అమ్మకూడదనే విషయం తెలియాలి. అయితే మేము కూడా వీళ్ళకి హెచ్చరించాము. ఈసారి నుంచి మాకు ఎక్స్పైరీ స్టాక్ దొరికిందంటే కేసులు ఫైల్ చేస్తామని హెచ్చరించామండి. సో ఈ విషయాన్ని మాకు తెలియజేసినందుకు న్యూస్ రిపోర్టర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటాను. చూసుకొని ఒకసారి టీంతో వస్తామండి, వచ్చి ఒకసారి ఇన్స్పెక్షన్ చేస్తాం. సరే, ఇప్పుడు ఎక్స్పైరీ స్టాక్ ఎక్కువ ఉంటే వీళ్ళ కేసు ఫైల్ చేస్తామండి, తక్కువ ఉంటే నమస్కారం అండి.